వసంత పంచమి పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో సరస్వతి నగర్లోని శ్రీ విద్యా సరస్వతి మాతా దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు, చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మీనానాథ్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తలు కొడిదే లింగమ్మ, యాదగిరి, ఆలయ కమిటీ సభ్యులు శ్రీధర్, మహేంద్ర, మహేష్ కుమార్, వినయ్, రాజు తదితరులు పాల్గొన్నారు. దేవాలయానికి వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ, ఇతర కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. गणपति नमः महाकाली महालक्ष्मी नमः కింద ఓం నమస్తే సిద్ధం ఉంది కదా అది ఒకటేసారి దిద్దాలి ఐశ్వర్య అనాలి ఒకటేసారి దిద్దాలి ఐశ్వర్య ఓం నమః ఓం నమ శివాయ సిద్ధం నమః ఓం నమ శివాయ సిద్ధం నమః ఓం నమ శివాయ సిద్ధం నమః ఓం నమ శివాయ
అది పెట్టుకుంటానే చెప్పండి. అక్షరం అయిపోయింది. ఎప్పుడు వచ్చారు కూడా గణపతి భవన్ ఆకులు గణపతి భవన్ పైసలు పక్క పెట్టండి. పైసలు పక్క పెట్టి ఆ గణపతి భవన్ నిత్యం పఠించండి. మీ పిల్లలు చెప్పండి. అంతరాన్ని కొట్టకుండా దయచేసి వాళ్ళు చెవులు పెడితే చాలు. అదేవిధంగా ఆ యొక్క మీది పలక మీకే మిగతా పలకలు దానం చేయించాలి. ఇంత పెట్టుకోకూడదు. మిగతా పలక దానం చేయించాలి. దానం చేయించాలి. ఆ తర్వాత ఇక్కడ ఎవరైతే మొత్తం అనిపిస్తే లేకపోతే అక్షరాలు రాకపోతే అక్షరం ఈ సరస్వతిని నిత్యం పఠించండి. ఆ తర్వాత సెల్ ఫోన్ ఇవ్వకుండా పిల్లలు ఖరాబ్ అవుతారు, మండవుతారు. చదవకున్నా పర్వాలేదు, కానీ సెల్ ఫోన్ ఇస్తే చెంప మీద కొట్టండి. చాలా మంచి మంత్రం. నిత్యం పఠించండి. మీ పిల్లలు చెప్పండి. అంతరాన్ని కొట్టకుండా దయచేసి వాళ్ళు చెవులు పెడితే చాలు. అదేవిధంగా ఆ యొక్క మీది పలక మీకే మిగతా పలకలు దానం చేయించాలి. ఇంత పెట్టుకోకూడదు. మిగతా పలక దానం చేయించాలి. ఆ కుంకుమ ఇస్తాను. కుంకుమ నది పెట్టారు. పసుపు నోట్లో వేయాలి. శ్రేష్టమైనటువంటి మంత్రం అది. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వతి నమః. శరదిందు సమాకారి పరబ్రహ్మస్వరూపిణి వాసరా పీఠం చేసి సరస్వతీ నమోస్తుతే. చదువులకు ఆది రూపమైనటువంటి మహాసరస్వతి మాత యొక్క ఈరోజు పుట్టినరోజు. శ్రీ పంచమి, దీన్ని వసంత పంచమి అంటారు. ప్రతి సంవత్సరము మాఘశుద్ధ పంచమి నాడు వస్తుంది. ఈరోజు విశేషమైన రోజు. ముఖ్యంగా పిల్లలకు అక్షర స్వీకారం, ఆ తర్వాత విద్య, అఖండ సద్బుద్ధి విద్యా ప్రాప్తి కలిగి సుఖమైన జీవితం అనుభవిస్తారు. ఇక్కడ ఈ డ్రైవర్స్ కాలంలో, ఇంద్రకాలంలో ఈ యొక్క సరస్మాత వెలిసి 18 ఏళ్ళు అవుతుంది ఇప్పటికీ. అంటే ఈ సందర్భంగా చెప్పాలని తెలియకూడదు, కానీ చెప్తున్నాను. ఈ ఆలయము చాలా ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ అమ్మవారు ముఖ్యంగా శుక్రాన్ని అభిషేకం చేసిన తర్వాత తీసే పసుపు కుంకుమ చాలా శ్రేష్టమైంది. ఇక్కడ చాలా మంది తీసుకెళ్తున్నారు, చాలా మంది మంచిగా ఇస్తున్నారు. దయచేసి ప్రెస్ వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఇక్కడ ఆలయం ఉందని దయచేసి మీ ద్వారానే తెలపండి. దీన్ని అభివృద్ధికి తెచ్చే బాధ్యత మీది. ఇటువంటి ఆలయము మళ్ళీ మన సంఘాలు ఎక్కడ లేదు. చాలా శ్రేష్టమైనటువంటి ఆలయము, మహాశక్తి ఉన్నటువంటి ఆలయం. ఎందుకంటే నిత్య పూజలు, ఇక్కడ నిత్యాభిషేకాలు, నిత్య పూజలు, అమ్మవారికి నిత్య కుంకుమార్చన, నైవేద్యం, ప్రతిరోజు నైవేద్యం, మడితోటి అన్ని నైవేద్యం ఇక్కడ ప్రతి కూడా చేయబడుతుంది. విశేషమైన కొలుస్తున్నటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చే భక్తులందరూ కూడా అందరికీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి శుభమైన జీవితం గడుపుకున్నాను. ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం ఉండి పరిపూర్ణమైనటువంటి జీవితం గడపాలని కోరుకున్నాను. శ్రీ సరస్వతి నమః.